పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బ్లేజ్ రిలీజ్ అయింది. పవన్ అభిమానులే కాదు జన సైనికులను సైతం ఉత్తేజపరిచేలా కూడా ఈ గ్లిమ్స్ ఉంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా మహా మ్యాక్స్ ప్రతినిధి ఓం ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓం ప్రకాష్ గారు, అంటే దీపిక ఊహించని ఒక మెరుపులాగా ఈ రోజున ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించినటువంటి బ్లేజ్ ఒకటి రిలీజ్ అయింది. ఎందుకంటే అతి త్వరలో ఏపీలోనూ అలాగే దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే సరైన సినిమా లేదా పవన్ కళ్యాణ్ నటుడిగా అతన్ని అభిమానించే వాళ్ళు కాస్త స్తబ్దుగా ఉన్నారు. కేవలం పొలిటికల్గా సంబంధించినటువంటి సభలు సమావేశాల్లో పవన్ పాల్గొంటున్నాడు. కానీ ఆయనకున్నటువంటి అభిమాన గణాన్ని ఒక్కసారి ఉత్తేజపరచడం కోసం అన్నట్టుగా ఇవాళ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక బ్లేజ్ ఒకటి రిలీజ్ అయింది. ఇందాకడే మనం చూసాం. అందులో అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలను కూడా దృష్టిలో పెట్టుకుని దర్శకుడు హరీష్ శంకర్ చాలా తెలివైన వ్యక్తి. అంటే ఏ టైంలో ఎలా పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకోవాలి, లేకపోతే జనంలోకి తీసుకెళ్ళాలి, లేకపోతే తన అభిమానులను ఎలా ప్లీజ్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఓటర్లకి పవన్ కళ్యాణ్ ద్వారా ఏం చెప్పిస్తే బాగుంటుంది ఇండైరెక్ట్గా అనేది చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హరీష్ శంకర్ ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలని చాలా లిమిటెడ్ టీజర్ అనుకోవాలి. ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంది. ఓన్లీ 1 minute ఉంది అంతే. అందులో ఉన్న రెండు డైలాగ్స్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇందాక మనం చూసాం. గాజు అంటే సైజు కాదు అని చెప్పడం ఒకటి, అలాగే గాజు గ్లాస్ అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే గుర్తు అదే ఉందో అతనికి ఎలక్షన్స్ గుర్తు గాజు గ్లాస్ అనేది, దాన్ని విలన్ కింద పడేసినప్పుడు అది పగిలిపోయినప్పుడు ఆ పడగొట్టిన గాజు గ్లాసులోంచి వచ్చేటువంటి ఏదైతే పీస్ ఉంటుందో అది ఎంత పదునుగా ఉంటుందో పవన్ కళ్యాణ్ ద్వారా చెప్పించారు. అంటే ఒక రకంగా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గుర్తు నుంచి కానీ అది ప్రేక్షకులు లేకపోతే ప్రజల లేకపోతే ఓటర్ల మనసుల్లో ఒక రిజిస్టర్ అయ్యే విధంగా దీన్ని చాలా చక్కగా ప్లాన్ చేశారని చెప్పుకోవాల్సి ఉంటుంది హరీష్ శంకర్. ఎందుకంటే కరెక్ట్గా మనం ఒక 24 hours క్రితం మనం చూసాం సోషల్ మీడియాలో ఏంటంటే పవన్ కళ్యాణ్తో ఆ పర్టికులర్గా ఒక సీన్కి డబ్బింగ్ చెప్తున్నటువంటి ఒక ఫోటోని మాత్రం మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేశారు. హరీష్ శంకర్ పక్కన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ మైక్ ముందు కూర్చున్నారు, ఏదో డబ్బింగ్ చెప్తున్నారు. కాబట్టి ఇంకో 24 hours ఒకటి ఈ సినిమా నుంచి అప్డేట్ రాబోతోంది అని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, లేదా ప్రత్యర్థి వర్గాలకు చెందిన పార్టీ వాళ్ళు కూడా కావచ్చు, చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఇది ఈరోజు 4:45 ఇది వస్తుంది, అసలు ఏమొస్తుంది మైత్రి మూవీ మేకర్స్ నుంచి అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే విధంగా ఈ సినిమా ఎలా ఉండబోతోంది. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అతను నటిస్తున్నాడు. అలాగే విజయ్ నటించినటువంటి తేరీ సినిమాకి ఇది రీమేక్ అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఏంటంటే అది తెలుగులో ఇప్పటికే రిలీజ్ అయిపోయింది కాబట్టి అందులోంచి ఒక మెయిన్ పాయింట్ తీసుకుని దానిని పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే ఓటర్లని ప్రభావితం చేసే విధంగా ఈ సినిమాని హరీష్ శంకర్ తీయబోతున్నాడని తెలిసింది. అంటే ఎలక్షన్స్ లోపు ఎలాగో సినిమా రాదు, కానీ ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్స్ ద్వారా కావచ్చు, ట్రైలర్స్ ద్వారా కావచ్చు ఓటర్లను కొంత ప్రభావితం చేసే ఆస్కారం అయితే ఉన్నట్టుగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ బ్లేజ్ చూస్తే అర్థమవుతుంది దీపిక. అలాగే పవన్ కళ్యాణ్ ద్వారా చెప్పించిన డైలాగ్స్, సినిమాలు చూపించినవి ఆ 1 minute చూపించిన షార్ట్స్. ఎందుకంటే అతను సహజంగా ఇదివరకు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక కాసి టవల్ ఒకటి ఎక్కువ మెడలో వేసుకుంటూ ఉండేవాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ సభ జరిగినా కానీ అభిమానులు అక్కడికి వచ్చి హాజరయ్యే ఆయన ఓటర్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, దాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా ఆ కాశీ టవల్ని చూపించడము, పవన్ కళ్యాణ్ చేతిలో ఆ గ్లాసుని చూపించడం, గ్లాసుని విలన్ పగలగొట్టినప్పుడు అతను చెప్పే డైలాగులు, ఇవన్నీ కూడాను ఒక్కసారిగా ఆ సినిమా మీద అంచనాలు పెంచినాయి. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కూడా ఒక కొత్త ఉత్తేజాన్ని నింపినాయి అనుకోవచ్చు దీపిక.